హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే ఎవరైతే రైల్వేకి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా మన యొక్క రైల్వే శాఖ నుండి గుడ్ న్యూస్తో కూడినటువంటి ఒక లెటర్ అయితే రిలీజ్ కావడం జరిగింది. చూసుకున్నట్లయితే ఈ యొక్క నోటీస్ యొక్క ముఖ్య సారాంశం ఏంటంటే, చూసుకున్నట్లయితే దీని 2025లో మరిన్ని నోటిఫికేషన్లు, అదేవిధంగా 2026-27లో ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చేటువంటి ఖాళీలతో కూడినటువంటి సంఖ్యను కూడా వాళ్ళు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజెంట్ జరుగుతున్నటువంటి నోటిఫికేషన్ల యొక్క వివరాలు, అదేవిధంగా జరిగేటువంటి ఎగ్జామ్స్ యొక్క పారదర్శకత, ముందు జరిగేటువంటి ఎగ్జామ్స్ యొక్క పారదర్శకత గురించి కూడా ఈ యొక్క నోటీసులో ఇవ్వడం జరిగింది. అంటే రైల్వే నుండి ప్రతి ఇయర్ కూడా మేము అయితే నోటిఫికేషన్ అనేవి రిలీజ్ చేస్తామని ఈ యొక్క నోటీస్ ద్వారా మనకైతే గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నోటీస్ని మనం తెలుగులో చూసుకున్నట్లయితే, తెలుగులో ఈ యొక్క నోటీస్ యొక్క సారాంశం ఏంటంటే, ప్రజెంట్ అయితే మేము 2024లో మ్యాక్సిమం మనకి 1,00,000 వరకు కూడా 12 నోటిఫికేషన్లతో మేమైతే ప్రజెంట్ అయితే నోటిఫికేషన్లు అయితే ఇచ్చాం. ప్రజెంట్ వాటిలో ఒక 50,000 వరకు అయితే మేము ప్రజెంట్ అయితే రిక్రూట్మెంట్ అంతా కూడా అయిపోయి ప్రజెంట్ వాటి యొక్క ప్రాసెస్ అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకి 2026-27 ఆర్థిక సంవత్సరంలో కూడా మనకి ఎన్ని పోస్టులతో నోటిఫికేషన్ అనేది వస్తుందో అనేది కూడా ఈ యొక్క నోటీసులు ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే 1.08 lakhs వేకెన్సీస్ అనౌన్స్డ్ సిన్స్ 2024. అంటే ఆల్రెడీ 2024లో మేము 1 lakh అబౌవ్ మేమైతే రిలీజ్ చేయడం జరిగింది 12 నోటిఫికేషన్స్తో. మీరు ఫుల్ఫిల్గా మీరు ఒకసారి అయితే ఇంగ్లీష్లో చదువుకోండి. నేనైతే తెలుగులో అయితే దీన్ని మొత్తం చదవకుండా నాకు అర్థమైంది మీకైతే నేను చెప్పడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే అదేవిధంగా 50,000 అపాయింట్మెంట్స్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2026-2027. అంటే మేము 2026-27 ఆర్థిక సంవత్సరానికి 50,000 పోస్టులు అయితే మేము ప్లాన్ చేసుకున్నాము. 50,000 కాదు, 50,000 అబౌవ్ పోస్టులతో మేము నోటిఫికేషన్లు అయితే ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాము. ప్రజెంట్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో అయితే ప్రజెంట్ అయితే మేము ఏఎల్పి టెక్నీషియన్ కలిపి అబౌవ్ ఇప్పుడు వరకు కూడా 9,000 కంటే ఎక్కువ పోస్టులు అయితే రిలీజ్ చేశాం. మిగిలినటువంటి ఎన్టీపీసీ కానీ, గ్రూప్ డి కానీ, అదేవిధంగా జేఈ మిగతా నోటిఫికేషన్లు కూడా ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాము. ప్రజెంట్ అయితే మనకి ఈ యొక్క లెటర్ ద్వారా ఈ విధంగా సారాంశం అయితే ఇవ్వడం జరిగింది. రైల్వే అనేది రిక్రూట్మెంట్ అనేది నిర్వహించడం అనేది అతిపెద్ద సవాళ్ళతో కూడుకున్నటువంటి విషయము. మేము అన్ని విధాలుగా ఎగ్జామ్ అనేది పారదర్శకంగా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కానీ జరగకుండా అయితే నిర్వహించడానికి అయితే సిద్ధంగా ఉన్నాము. రానున్న రోజుల్లో నిర్వహించేటువంటి ఎగ్జామ్స్ అన్నిటికి కూడా మేము జామర్లు విత్ అన్నీ కూడా అమర్చుకుని మేమైతే ఎగ్జామ్ అయితే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లకు అనుగుణంగా నిత్యం కూడా ఎవ్రీ ఇయర్ కూడా నోటిఫికేషన్లు వస్తాయి. వాటిని సముసిద్ధంగా ఒక పారదర్శకంగా అయితే ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తాము. ఇది నిరంతర జరిగేటువంటి ప్రక్రియ కాబట్టి ఈ యొక్క నోటీస్లో మనకి ఈ విధంగా తెలపటం అయితే జరిగింది. అంటే మనకి ఎవ్రీ ఇయర్ అయితే నోటిఫికేషన్లు వస్తాయి. అది ఒక నెల అటు ఇటు అవ్వచ్చు, కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ రైల్వే నుండి ఇక నిరంతర ప్రక్రియతో నోటిఫికేషన్లు అయితే వస్తాయి. మ్యాక్సిమం మనకి తక్కువ సంఖ్యలో నోటిఫికేషన్లు అయితే వస్తాయి. ఎందుకంటే మనకి ఎవ్రీ 4 yearsకు ఒకసారి వచ్చేటువంటి రైల్వేది మనకి ఇయర్ రావడం వల్ల పోస్టులు అయితే తక్కువగా ఉంటున్నాయి. కొత్త వాళ్ళకి కానీ పాత వాళ్ళకి కానీ ఏమైనా కొన్ని కారణాలతో ఒక ఇయర్లో మనం ఒక విధంగా మనం క్రాక్ చేయకపోయినా నెక్స్ట్ వచ్చేటువంటి నోటిఫికేషన్లో అయినా మనం సాధించడానికి అయితే సిద్ధంగా ఉండొచ్చు ఈ ఇయర్ వచ్చేటువంటి నోటిఫికేషన్లో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి, మనకి రైల్వే నుండి ఎవ్రీ ఇయర్ కూడా మనకైతే నోటిఫికేషన్లు అయితే వస్తాయి. మనకి 2026-27 కాలానికి ఆర్థిక సంవత్సరానికి 50,000 కంటే ఎక్కువ పోస్టులతో నోటిఫికేషన్లు అయితే రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రజెంట్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి కూడా నోటిఫికేషన్లు అయితే ప్రజెంట్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అదేవిధంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లను ప్రజెంట్ అయితే ప్రాసెస్లో ఉండడం జరిగింది. వాటిని కూడా పారదర్శకంగా అయితే నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా టెక్నీషియన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్లు కానీ ఆఫర్ లెటర్లు అన్నింటిని కూడా పంపించడం జరిగింది. మనకి కొత్త నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది టెక్నీషియన్. అదేవిధంగా ఏఎల్పి యొక్క నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా మనకు ముందు ఎన్టీపీసీ ఉంది, గ్రూప్ డి ఉంది, అదేవిధంగా జేఈ నోటిఫికేషన్ కూడా అతి త్వరలో వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచిగా అయితే ప్రిపేర్ అవ్వండి. ఎలాంటి సందేహాలున్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ తెలిపినట్లయితే నేను వాటి మీద మీకు వీడియోలో లేదా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొత్తగా మన ఛానల్ చూసేటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా అయితే లైక్ అయితే చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్.